విశాఖ ఏజెన్సీ పాడేరు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి విస్తృత ప్రచారం నిర్వహించారు. లక్నవరపేట, దేవరాపల్లి, సంకాట ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు టీడీపీ వల్లే అభివృద్ధి చెందాయని అన్నారు. మరింత అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని గిడ్డి ఈశ్వరి ప్రజలను అభ్యర్థించారు. మన శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారు మీ యొక్క జైల్లో వేయించా సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకడే ఉన్నావు. నువ్వు భయపడితే భయపడతారు ఓటర్ అనుకున్నావు. పసుపు పొంగాల కింద మొదటి విడతగా 10,000 పెంచాను. రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నాం. సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు వేసి అక్కడ మీరు విజయంతో గెలిపిస్తారని ఇది అతి మారుమూలైనటువంటి ప్రాంతం, అతి మారుమూలైనటువంటి మండలం. అందులో ఈరోజు లక్కవరపేట, ఈ లక్కవరపేట కానీ, దేవరాపల్లి కానీ, పెదవలస కానీ ఇవి చాలా చాలా ఏళ్ల క్రితం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇందాక మేము సంకాడ పంచాయతీ గ్రామానికి వెళ్ళాం. అది ఇంటింటికి వీధి వీధికి కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాలకి నీటి సౌకర్యం ఇవ్వాల్సి ఉంది. ఇంకా కొన్ని గ్రామాలకి కొన్ని సీసీ రోడ్లు కూడా మిగిలిపోయి ఉంది. ఖచ్చితంగా రేపు ఎన్నికలు జరిగిపోతా ఉంది. ఏప్రిల్ 11 తర్వాత ఏదైతే మా గిరిజనులంతా కూడా రోడ్లు కానీ నీరు కానీ కావాలని ఆకాంక్షిస్తున్నారో వాళ్ళకి మిగిలిపోయినటువంటి రోడ్లు, నీరు రేపు 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మళ్ళా నిధులు తీసుకొని వచ్చి అవన్నీ కూడా పూర్తి చేస్తానని ఇప్పటికే మా గిరిజనులకు నేను హామీ ఇవ్వడం జరిగింది. 7, 8 అవుతున్నా, రాత్రి 10, 11, 12 అవుతున్నా సరే వేచి చూసి అక్కొస్తుంది, మా ఊరు బాగుపడుతుందనని ఒక నమ్మకంతో ఈరోజు మా ప్రజలంతా కూడా ఎదురు చూపులు చూస్తారు.